మొన్న పేరెంట్స్ మీటింగ్‌కి ఎళ్లారట కదా! హ్మ్. ఎందుకు ఏడ్చావు? ఎందుకంటే నాన్న నాకు సెకండ్ క్లాస్ వచ్చి నా ఫస్ట్ క్లాస్ రాలే అసలుకి. ఫస్ట్ క్లాస్ రాకపోతే ఏడవాలా? నాన్న గాని నాకు ఫస్ట్ క్లాస్ అంటే నేను చాలా కష్టపడి చదివినాను నాన్న. ఆ! అమ్మ కూడా కొట్టింది. దాన్ని పట్టించుకోలేదు. చదువు పట్టించుకున్నా ఎక్కువ. నేను నీకేం చెప్పాను సావు? ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్లేదు. చదువు గురించి కాదు నువ్వు స్కూల్‌కెళ్ళేది. హ్మ్. బిహేవియర్ నేర్చుకోవడానికి అన్నావు నాన్న. హ్మ్. కానీ నాకు చదువు కూడా ఇంపార్టెంటే కదా నాన్న. చదువు ఇంపార్టెంటే. కాదని చెప్పను. స్కూలుకెళ్ళేది ఎందుకు? మామూలుగా మనం నేర్చుకోవాలి ఎదగడానికి అంతే. చదువు అంతవరకు మనకు ఉపయోగపడతది. సంస్కారం నేర్పించడానికి అర్థమైందా? మనం ఎలా ఉండాలి? ఓకే. మనం ఎవరితో ఎలా మాట్లాడాలి? ఫ్యూచర్‌లో ఎదగాలి అనేది నేర్పిస్తది. హ్మ్. అంతేగాని చదువే అన్నీ ఇంపార్టెంట్ కాదు. హ్మ్. అర్థమైందా? ఆ చ సరే నాన్న. దాన్నే మనసులో పెట్టుకొని ఆ! పోటీతనం ఉండాలి. కానీ అది మనమే ఫస్ట్ రావాలనుకోకూడదు. టైం అనేది నీకేది ఎప్పుడివ్వాలో అప్పుడిస్తది. ఓకే. నాన్న గాని అమ్మ ఏం చెప్పిందంటే, చదువులో ఆద్రతతో నేను ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా అని పెట్టుకున్నాను నాన్న నేను. నువ్వు పెట్టుకున్నావు. మీ అమ్మ చెప్పలేదది. మీ అమ్మ మంచిగే చెప్పింది. నువ్వు అదే చెప్తున్నాను. నువ్వు ఒకరితో కంపారిజన్ చేసుకొని, ఒకరితో పోటీ పెట్టుకొని చేసుకోకూడదు. నీకు స్కూల్ అంటే ఏంటి? ఒక టెంపుల్ లాగా. ఓకే. టెంపుల్‌కి దేనికెళ్తాం? ప్రశాంతంగా ఉండడానికి. దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకోవడానికి. అలాగే స్కూల్‌లో గూడా టీచర్స్ దేవుడిలాగా. ఎందుకంటే మన పేరెంట్స్ తర్వాత వాళ్ళే అన్నీ చెప్తారు. స్కూల్‌కెళ్ళి మంచిగా ప్రశాంతంగా ఉండి, ఇంటి దగ్గర నీకు ఫ్రెండ్స్ ఉండరు. అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. ఏదైనా షేర్ చేసుకోవడానికి అమ్మ దగ్గర గూడా కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. అక్కడ చెప్పుకోవడానికి ఇప్పుడు కాదు పెద్దయ్యాక. ఇప్పుడు నువ్వెలా ఉండాలి? డైలీ స్కూల్‌కెళ్ళాలి. హ్యాపీగా ఫ్రెండ్స్‌తో కలవాలి. ఎంజాయ్ చేసి రావాలి. ఏ రోజైనా నీకు చెప్పానా? ఫస్ట్ క్లాస్ రావాలి. బాగా నువ్వు చదవాలి అని నీకెప్పుడైనా ఏది ప్రెషర్ పెట్టానా? లేదు నాన్న అస్సలకి. నీకేం చెప్పాను చిన్నప్పటి నుంచి చెప్పు? చిన్నప్పటి నుంచి నువ్వు చదువుకున్నా చదువుకోపోయినా పర్లేదు గానీ, ఆ! మంచి హ్యాబిట్స్, ఆ! బిహేవియర్ అన్నీ ఉండాలి. ఆ! అడొద్దు ఇంట్లో షూ స్కూల్లో నుంచి రాగానే షూ ఒక బకెట్ పెట్టి, ఆ! మళ్ళీ ఆ షూ పాలిష్ చేసుకొని ఒక దగ్గర పెట్టి, ఆ! సాక్సులు దాంట్లో పెట్టి, ఆ! స్కూల్ డ్రెస్ ఒక దగ్గర ప్లే చేసుకొని, ఆ! అలాగే స్కూల్ బ్యాగ్ ఒక దగ్గర పెట్టుకొని, బుక్స్, పెన్సిల్స్ అక్కడ అక్కడ పడేయొద్దు అని చెప్పేవాడాట. సేమ్ అదే విధంగా మంచి బిహేవియర్ చేసి స్కూల్‌కెళ్ళి మంచిగా చదువుకో. నార్మల్ చదువుకొని ఎంజాయ్ చేసి రా. హ్మ్. ఇప్పుడు నువ్వు ప్రెషర్ తీసుకొని బ్రెయిన్ ఇచ్చేసి మొత్తం అక్కడ ఏడ్చి అలా చేయకు. హ్యాపీగా చిన్నతనం కాబట్టి ఈ ఏజ్‌లో మంచిగా ఎంజాయ్ చెయి. హ్మ్. ఫస్ట్ క్లాస్ నాకేం అవసరం లేదు. ఇంకోసారి ఏడవకూడదు. ఓకేనా? హ్మ్. నువ్వు ఏడ్చావని తెలిస్తే ఇంటికొచ్చాక నేనే కొడతాను. హ్మ్. మార్క్స్ ఇంపార్టెంట్ కాదు. బిహేవియర్ ఇంపార్టెంట్. హ్మ్. సరేనా? సరే